ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఇప్పుడు 6 నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా 3 మంది ఎదురైపోయారండి. ఒక్క లేబర్కి ఇస్తానన్నది ఒకటి ఇవ్వాల. రోడ్లు ఏముందండి, రోడ్లు జగన్మోహన్ రెడ్డి వేయించేవాడు. ప్రజలకు ఇచ్చే నిధులన్నీ ఒక్కటి ఆపకుండా ఒకటి పెండింగ్ లేకుండా బ్రహ్మాండంగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నిటికి ఇస్తాడు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఈ నిధులన్నీ ఇచ్చి ఈ రోడ్లు పోయిమనండి, అభివృద్ధి ఎట్లా చేస్తాడు చూద్దాం. గతంలో రోడ్లు ఎక్కడ వేపిస్తాడండి? రిక్షా దొక్కేవాడికి, మంగళ చాపోడికి ప్రతి ఒక్కడికి 50,000, 25,000, 20,000 డబ్బులు ఇస్తే ఎక్కడ తెచ్చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. న్యాయం మాట్లాడాలి. బేసిక్గా రెవెన్యూ అనేది ఇప్పుడు పెట్టుబడులు వచ్చే రెవెన్యూ అనేది వస్తే అన్నీ చేయొచ్చు అని అంటున్నారు కదా. చేయొచ్చు అని కాదు, పరిపాలన ఇది చాలామంది ఎదురైపోయారండి. ఎందుకంటే బేసిక్ అమ్మఒడి అన్నీ అయిపోవడం వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటారా? తినేవాడు ఇప్పుడు బంతి మీద కూర్చున్నాడు, భోజనం పెడితే నవ్వుతూ వెళ్తాడు, పెట్టకపోతే ఏమంటాడు? అవునా కదా? అట్లాగే ఇవాళ ప్రభుత్వం మీద బాగా ఫుల్ వ్యతిరేకం ఉంది. మీ ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి కూడా ఫోకస్ చేస్తే కొద్దిగా బాగుంటుందని మీ ఒపీనియన్ అండి. ఇవాళ ఈయన చెయ్యాలి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే కేంద్రం వీళ్ళ చేతిలో ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు కేంద్రం. కూటమి కలిసింది. ఇది మోడీ గారు ఇచ్చే నిధులు ఈయన చేసేదే ఉంది. రోడ్డు వేసినా ఇంకోటి వేసినా రాష్ట్ర గవర్నమెంట్ది కాదు కదా, కేంద్ర గవర్నమెంట్ది. ఆయన ఇస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారు. ఏముందండి, ఇప్పుడు చేనుకాడ కట్టేది వేస్తాను 2 మాట తిరుగుతుంది. అట్లాగే రోడ్డు యాత్ర లేదని పవన్ కళ్యాణ్ గారు 2వ మాట వచ్చాడు. దానికి పెద్ద చెప్పుకోవాల్సినంత అవసరం లేదండి. అది ఉంది, చాలా ఉంది. రోడ్డు వేస్తే మంచిదే కాదని అంటలా. ఒకవేళ రోడ్డు వేస్తున్నాడంటే ఇప్పుడు 100 మందికి ఇచ్చే పథకాలు ఎవరికి ఇవ్వకుండా ఒక రోడ్డు వేస్తే సరిపోద్దమ్మా. లేని వాళ్ళకి కూడా ఏదో సహాయం చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఏమీ లేనివాడు చదువుకుంటాడమ్మా, ఆడు పాపం ఫీజు కట్టలేక వాళ్ళమ్మ కూలికి వెళ్ళేసేస్తుంది. అది ఆలోచించలేదుగా. స్కాలర్షిప్ ప్రకారం ఏదైనా స్టూడెంట్స్కి ఏదైనా రెక్టిఫై చేసి ఏమైనా ఇస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? బాగుంటుంది. అది చేయలేదనే మా బాధ. మాకు ఈ పాటికి 13,000 రైతు భరోసా పడేది. ఈయన 20,000 ఇస్తున్నాడు, 20 పైసలు కూడా ఇలా. మరి ఇది కూడా ఇంకోటి ఏదో పెట్టారు కదండి, రైతులకి గంటలోనే 2 గంటలు డబ్బులు ఇచ్చేయాలి ధాన్యం అమ్ముకుంటే అని పెట్టారు కదా, అది అమలైందండి? అమలైంది, పడింది అండి, పండి అండి 48 గంటలు పండి. దానికి ఆబద్ధం ఎందుకు ఆడాలి? అయితే పచ్చి మోసం అండి ఇది. రైతుకి 1,400, 1,500, 1,600 వచ్చినాయి. 1,730 రూపాయలు గవర్నమెంట్ కేటాయించింది. ఆ డబ్బులు రాలేదండి. ఏదైనా 50% వర్క్ అవుతుంది, 50% అవుతుందని మీ ఒపీనియన్? 10 పైసలే వర్కౌట్ అయింది, 90 పైసలు గాలిపోయింది. రైతులు ఇబ్బంది పడి అమ్ముకున్నారు, చాలా బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 1,650 రూపాయలు ఖచ్చితంగా పడి డబ్బులు కాతే 10 రోజుల కన్నా 15 రోజులు పడింది. ఏం చెప్తారు సార్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో ఏం చెప్తారు సార్? ఏం చెప్తారండి, ఏమి లేని వాళ్ళు సూరమంటున్నారు. వాళ్ళకి ఇస్తే ఈయన కూడా బాగా చేసినట్టే.